ఇందు, ఏటి స్వాతి ఇవి నా బట్టలు ఏం కనిపించడం లేదా అంటే ఇందు అంటుంది, నాకా అంటే నీకు కాదు నా కోసం. ఇంత కాస్ట్లీ బట్టలు నీకెందుకు? నా కోసం నేను తెచ్చుకున్నాను, నేనేం చేయాలి అని స్వాతి అడుగుతుంది. టైలర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి కుట్టించి తీసుకురావాలి అని ఇందుతో చెప్తుంది స్వాతి. ఏం ఈ పని కూడా చేయలేవా, కందిపోతావా అంటూ ఇందుపై అరుస్తుంది. అప్పుడు స్వాతి వాళ్ళ అమ్మ అంటుంది, ఎంతకాలానికి నా దారికి వచ్చావే, నువ్వు దీనికి పని చెప్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా. నువ్వు రోజు దీని వెనుక అక్క అని తిరుగుతూ ఉంటే నాకు చెడ్డ చిరాకు వచ్చేది. అయినా నీలో ఎంత సడన్గా మార్పు ఎలా వచ్చింది అని అడుగుతుంటే స్వాతి అంటుంది, ఎవరిని ఎక్కడ పెట్టాలో ఇప్పుడిప్పుడే తెలుస్తుందమ్మా. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, కరెక్ట్గా చెప్పావురా, ఇప్పుడు నా కూతురు అనిపించుకున్నాం. ఇందుతో అంటుంది, నువ్వు ఇంకా ఇక్కడే నిలబడి చూస్తున్నావేంటి, నా కూతురు చెప్పింది కదా వెళ్ళి ఆ పని చేసుకొని రా అనుకొని ఇందుతో అంటుంది. ఇందు బయటికి వెళ్ళకూడదని రేఖ ఆంటీ చెప్పింది కదమ్మా అనుకొని అంటుంది. అవును కదా అని వాళ్ళమ్మ కొంచెం ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు స్వాతి అంటుంది, అంటే ఏమంటున్నావే, నా పనులు చేయవా, ఈ ఇంట్లో నా బట్టలు నేనే కుట్టించుకోవాలా అని ప్రశ్నిస్తుంది ఇందుకి. ఏం నాకు ఆ మాత్రం రైట్స్ లేవా అని కూడా అంటుంది. వాళ్ళమ్మ ఉంది, ఎందుకు లేవమ్మా, ఉంది అనుకొని అంటుంది. మీరైతే వెళ్ళమని చెప్పమని చెప్తుంది స్వాతి. అప్పుడు వాళ్ళమ్మ వెళ్ళు అని ఇందుతో అంటుంది. శ్రీను అని డ్రైవర్ని పిలిచి దీన్ని టైలర్ దగ్గర తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా తీసుకొని రా అని అంటుంది. ఆ డ్రైవర్ రాజు బైక్ని గుద్దేస్తాడు. అప్పుడు రాజు కాలుకు దెబ్బ తగులుతుంది. కారు నుండి ఇందు దిగి రాజుని చూస్తుంది. రాజు అంటాడు ఇందుని చూస్తూ, ఆడపిల్లతో అంత కఠినంగా మాట్లాడకండి అని పక్క వాళ్ళతో అంటూ ఉంటాడు. రాజు ఇందు మధ్య సంభాషణ జరుగుతుంది. ఇందు రేఖ వాళ్ళ ఆంటీ నుండి తప్పించుకొని ఎగ్జామ్ సెంటర్కు వెళ్తుంది. కానీ అక్కడ ఐశ్వర్యని చూసి షాక్ అవుతుంది. మాస్క్ని వేసుకొని ఎగ్జామ్ హాల్లోకి వెళ్తుంది. ఇన్విజిలేటర్ ఇందుని ఆపేస్తాడు. ఎగ్జామ్ హాల్లోకి మాస్క్ ఎందుకు పెట్టుకొని వచ్చావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. మాస్క్ తీయమని చెప్తాడు. కొంచెం ముందుకు వెళ్ళి ఐశ్వర్యకి కనబడకుండా మాస్క్ రిమూవ్ చేస్తుంది. ఐశ్వర్యకి కనిపించదు. అయితే ఇన్విజిలేటర్ తనని చూసి ఓకే వెళ్ళు అనుకొని తన సీట్కి పంపించేస్తాడనమాట. అందరికీ స్లిప్పులు తెస్తే ఇచ్చేయండి అనుకొని ముందే వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు ఎవరు ఇవ్వరు. ఐశ్వర్య దాని ఫ్రెండ్స్ స్లిప్ చూస్తూ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. అయితే సారు వెనక్కి నిలబడి మొత్తం చూసేస్తాడనమాట. తను ఐశ్వర్య సార్కి దొరికిపోతుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.